హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ వరల్డ్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదైతే మా సండే వ్లాగ్. మేమైతే ఒక మైసూర్ మాల్ అని ఉంటుంది మైసూర్‌లో, దానికి వెళ్ళాం. ఇలా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుందది. అలా చూస్తూ ఉండంగా అన్‌లిమిటెడ్ ఉంటుంది కదా! అన్‌లిమిటెడ్‌లోకి షాపింగ్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడైతే నాకు చాలా రీజనబుల్‌గా అనిపించినియి ప్రైజెస్ అన్నీ. హుడీ ఉంటుంది కదా! హుడీ విత్ ప్యాంట్ అయితే చాలా రీజనబుల్‌గా 500కే వస్తుంది. మాకిక్కడ చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా! సో, నేనైతే కొందాం అనుకున్నా, కానీ కొనలేదు. వీడు చూడండి ఎంత హడావుడి చేస్తున్నాడో. ఆ మిక్కీ మౌస్ ఉంది కదా! అమ్మ అదేంటి? అమ్మ ఇదేంటి? వీడైతే బట్టలు కొనడు. బట్టల మీద ఉన్న బొమ్మలు మాత్రమే చూస్తాడు. అవి ఏంటి అని మనం చెప్పాలి వాడికి. చూసారా నన్నెలా లాక్కొనొచ్చి ఇక్కడ ఇదేంటి అనేసి అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇంకా షాపింగ్ ఏం చేయలేదు. ఫుడ్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. ఫుడ్ దగ్గరికెళ్ళాక ఇంకా మొత్తం వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. పైన లాస్ట్ ఫ్లోర్‌లో. అంతా చూసిన తర్వాత ఏం తిందాం అన్నప్పటికి వీడు చూడండి అసలేం తినకూడదనుకున్నా. వీడింకా అక్కడికెళ్ళామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినకుండా వీడైతే రాడు. వీడు కూడా చదువుతున్నాడు. ఇది కావాలి, అది కావాలి అని చెప్పి. ఇంకా లాస్ట్‌కి ఏదో ఒకటి తిందాంలే అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రై, జింజర్ చికెన్ బర్గర్ ఒకటి, పెప్సీ వస్తుంది కదా! ఇంకా దాంతో అవి మాత్రమే ఆర్డర్ చేసాం. పానీపూరి చూడండి ఇక్కడ ఎంత సుహాన్, ఇప్పుడు మనం ఏం తిందాము? ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. చూసారా అన్నీ చదివేస్తాననమాట అక్కడ. అందుకే నేను ఆ క్లిప్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అట్లా ఉంచాననమాట. వాడింకా పిచ్చి పిచ్చిగా ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అని వెయిట్ చేస్తున్నాడు. తర్వాత మా హస్బెండ్ అయితే ఫుడ్ తీసుకొని వచ్చారు. రాగానే చూడండి అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తింటాడంటే వాడికి చాలా ఇష్టం. చదివేశాడంట. ఇంక పేపర్ అయితే మా హస్బెండ్‌కి రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ తీసుకొని తినేయాలి. తినేసిన తర్వాత వాడికి అస్సలు బర్గర్ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోడు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా ఖాళీ చేసేయాలి. చూడండి ఇవైతే బుక్ చేసాం అంతే. వాడు చూడండి ఎట్లా నాకు తినిపిస్తున్నాడో. వాడిని గుద్దుతున్నా, డిషుమ్ డిషుమ్ చేస్తున్నా. ఎందుకురా ఇంట్లో అన్నం అయితే తినవు, ఇలాంటివైతే తింటావని. ఇంకా నాలా అన్నానని నాకు కూడా పెడుతున్నాడనమాట. బావున్నాయి అని ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటూ తింటున్నామన్నా. నెక్స్ట్ ఇంకా బర్గర్ మా హస్బెండ్ ఒక చిన్న పీసే తిన్నారు. తర్వాత వీడిని బర్గర్ తినమని నేను ఎంత ఫోర్స్ చేశానో చూడండి. వద్దు, 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 నో, నో, నో అని చెప్తున్నాడనమాట. నో, ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే తింటాడంట. ఆ తర్వాత ఇంకా కేఎఫ్‌సీకెళ్ళాం. ఏం తినకూడదని ఎళ్లి చాలా తినేసాం ఈరోజైతే. కేఎఫ్‌సీ చూడండి ఎట్లా తింటున్నాడో. యాక్చువల్లీ వాడికసలు చికెన్ తినడమే సరిగ్గా రాదు. దాన్ని ఎలా లాగుతా తింటున్నాడంటే, వాడికేంటంటే బోన్ పీస్ దగ్గర తింటున్నా, అలా తినకు, ఇలా తిను, నార్మల్‌గా మెత్తగా ఉన్న పీస్ దగ్గర అంటే చూడండి ఎలా తింటున్నాడో. మేమొక చిన్న డ్రాప్ ఉంది. ఆ పెప్సీ పడేసాము. అలా పడేయకూడదంట. అది కూడా తాగేస్తున్నాడింకా. ఏయ్! అని నన్ను తిట్టేసి. తర్వాత ఇంక అలా వచ్చాము. లాస్ట్‌లో ఒక ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ తీసుకున్నాం. చూడండి ఐస్ క్రీమ్ అంటే చాలా నాకు కూడా ఇవ్వరా ఒక ఐస్ క్రీము అని చెప్పేసి నేను అడుగుతున్నా. అసలెలా పారిపోతాడో చూడండి. ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నావు? నాకివ్వు అని చెప్పేసి అంటున్నా. ఎందుకు తీసేసుకుంటానా అని చెప్పి అక్కడి నుంచి చూడండి ఎలా పారిపోతున్నాడో. తిన్నాడు వాడొక ఐస్ క్రీమ్. నేను హాఫ్ హాఫ్ చేసుకున్నాము. తర్వాత ఇంక అలా నడుచుకుంటా తింటా ఉన్నాడు. తర్వాత మా హస్బెండ్ ఒక ఐస్ క్రీమ్ తిన్నారు. వీడికిక్కడ వాయిస్ చెప్పుదాం అనుకున్నా గానీ, వాయిస్ ఓవర్‌లో కట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ తింటున్నాం అని చెప్తున్నాడు. మా హస్బెండ్ తింటుంటే మాదయిపోయింది కదా! ఇంకా తనది తిందాం అని చెప్పేసి వెళ్ళి అది కూడా తినేస్తున్నాడు. లాస్ట్‌లో ఇక్కడ ఒక పని చేస్తాడు చూడండి. మా హస్బెండ్ నేను నా పనిలో మేముంటే వాడేమో అది తీసేసి ఇంకా వాడికి కూడా భయమేసి అలా చూస్తున్నాడు. బాబు వాళ్ళు చూస్తే తిడతారని ఇద్దరం ఇంక అది పెట్టడం అయ్యింది కాబట్టి పెట్టేసాం. లేకపోతే అలా పీకేసాడు. అది పెట్టేసి అలా ఉండిపోయింది కాబట్టి వాడు ఇంకా డాన్స్ చేస్తున్నాడనమాట. ఆ రోజు చాలా ఫన్నీగా అనిపించింది అది మాకు చూసి. తర్వాత ఇంకా గేమ్స్ జోన్‌కొచ్చాం. ఇక్కడేంటంటే ఆ బాల్స్‌లో చిన్న పిల్లలు ఆడుతూ ఆ పైన బోర్డ్ ఉంది కదా! స్క్రీన్ దాని పైకి బాల్స్ ఇసిరాలంట. సో, దానికి ₹150 అంట. ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే. నాకైతే వర్త్ అనిపించలా. వీడు కూడా బాల్ అంత హైట్ ఇసరలేడు. అందుకే ఇంక ఎక్కించలా. తర్వాత వీడికి వేఫల్స్ అంటే చాలా ఇష్టం. వఫెల్స్ అది చాక్లేట్‌ది ఒకటి తీసుకున్నాము. దాన్నింకా తింటున్నాడు. దాన్ని తినరా అని చెప్తే వాడేమో అది చాక్లేట్ అనుకోని చప్పరిస్తున్నాడనమాట. దాన్ని అలా ఎంజాయ్ చేశామింకా. లాస్ట్‌లో ఏమైందంటే మా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారు. వాడికసలు అది నచ్చట్లా. ఫస్ట్ అయితే నవ్వాడు గానీ, తర్వాత చూడండి నన్ను ఎట్లా కొట్టేస్తాడంటే, నా తర్వాత పీస్ వాడు తిన్నాడు కాబట్టి కొంచెం హ్యాపీగా నవ్వుతాడనమాట. చూడండి ఎలా కొడుతున్నాడో నన్ను. ఎంత గట్టిగా. మీకిక్కడ వాడి నవ్వు చూపిస్తాను చూడండి. ఈ పీస్ అయితే వాడు తింటాడు. వాడు తిన్నాక వాడి నవ్వు చూడండి ఇక్కడ ఎంతలా వస్తుందంటే, సైకో సుహాన్ అనమాట. నెక్స్ట్ ఇంకా నాకు క్లీన్ చేస్తున్నాడు. నేనంట అంతా చేసుకున్నానంట. టిష్యూతో నాకు క్లీన్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా వాడికి ఇష్టమైన జోన్‌కెళ్తున్నాం కదా! వాడికి చాలా ఇష్టం. మాల్‌కొస్తే ఏంటో అన్నీ అలా గుర్తుపట్టేస్తాడో ఏంటో తెలీదు. లాస్ట్‌లో వాడిని ఇంకా గేమ్స్ ఆడిపిద్దాంలే, అన్నీ తిన్నాం కదా! ఇంకా చాలు ఆపేద్దాం అని చెప్పి గేమ్స్ ఆడిపించడానికైతే తీసుకెళ్ళాం. మేమింకా ఏమీ తీసుకోలే కార్డ్ అది. వాడే ఫస్ట్ కార్ ఎక్కేస్తాడు. సరేలే ఇంకా ఎక్కిద్దాం అని చెప్పి కార్డ్ తీసుకున్నాము.
కార్డేంటంటే మాకైతే మంత్లీ అలా ఏమీ వద్దు అని చెప్పేసి జస్ట్ అప్పటికనే తీసుకున్నాము. ఎంతయిందో నాకైతే తెలీదు. ఒక కారు, ట్రైను, బైక్ అయితే ఎక్కాడు. కారు చూడండి ఎట్టా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడికి ఇష్టమవుతుంది. బట్ ఒక చిన్న భయం వల్ల ఫేస్ ఒకలా ఆశ్చర్యంగా పెట్టాడు. సరే వచ్చేలా అంత భయమేస్తుంది కదా! అంటే రాడంట. ఇంకా అలా నవ్వుతున్నాడు చూడండి ఎలా నాటీ బాయ్ లాగా. నవ్విన తర్వాత ఇంక అది అలా ఎంజాయ్ చేశాడు కారు. కారు తర్వాతేమో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ ఏంటంటే వాడికసలు నచ్చలేదు. చూడండి అది ఎలా నేను ఫార్వర్డ్‌లో పెట్టాను గదా! కొంచెం ఫాస్ట్‌గా ఊగుతుంది తప్ప అదేం అలా అవ్వట్లేదు. ఇదే ట్రైన్. అదేంటంటే స్లోగా తిరుగుతుంది. చాలా స్లోగా. ఇంకైతే వీడియో ఫాస్ట్‌గా పెట్టడం వల్ల కొంచెం అలా అనిపిస్తుంది గానీ, చాలా స్లో తిరుగుతుంది. ఇంక వద్దు నాకు అయిపోయింది దింపేయండి. నేను తిరగను అని చెప్పేసి వాడికి ఇష్టం లేదు ట్రైన్. ఇంకా డబ్బులు కట్టి ఎక్కిచ్చాం కదా! అని అలా ఉంచాము. దాన్ని కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేశాడు. తర్వాత ఆ పక్కన బైక్. బైక్ అన్నా ఫస్ట్ ఎక్కిచ్చాల్సిందనిపిచ్చింది. తర్వాత ఇంక అది కూడా ఎక్కేసాడు. ఎక్కేసి రైడింగ్ చేస్తున్నాడు. ఏదో ఓన్‌గా వాడే రైడ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాడు. చూడండి ఆ నవ్వు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈరోజైతే. లోపల వ్యూ అంతా అయితే ఇట్లా ఉంది. తెలిసిందే కదా! ఇప్పుడు మాల్స్ అన్నిట్లో అందరికీ తెలుసు. మేమైతే ఏమీ ఆడలేదు. వాడిని మాత్రం ఆడిపించాము. ఆడిపించాక కార్డ్ తీసుకుంటే మేము కూడా ఏదైనా ఆడేవాళ్ళం. కానీ మేమైతే ఏం ఆడలా. ఈ గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. యాక్చువల్‌గా అక్కడ మౌత్ ఉంది కదా! ఆ మౌత్‌లో వేయాలి. అంత హైట్ వాడికి అవ్వట్లేదు. సో, సరేలే ఆడుతున్నాడు కదా! అని ఇంకా అదొక్కటే ఆడిపించాము. తర్వాత కార్ రైడింగ్. ఇదైతే డబ్బులేం కట్టలా. ఊరికే అట్లా ఆడుతున్నాడు. వాడంతట వాడే ఫీల్ అయిపోతున్నాడు కార్ డ్రైవ్ చేసినట్టు. ఇంకా చూడండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది. చాలా బావుంది కదా! మాకైతే చాలా అనిపించింది. ఈ రోజంతా ఇట్లా ఎంజాయ్ చేసాం. ఇంక ఇంటికైతే వెళ్ళిపోవడం. మేమిద్దరం అయితే పైనుంచి అలా చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్